జీవన ప్రమాణాలు దిగజారిపోవడానికి లేదా వారి జీవన స్థితి వారు ఏదైతే జీవన స్థితిలో ఉన్నారో ఆ సందర్భంలో ఆ రోగం వారి యొక్క స్థితిని మార్చేస్తుంది. దాన్ని గమనించినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచేటట్టుగా వారి యొక్క నిర్ణయాలు ఉన్నాయి. అంటే మనందరికీ తెలుసు, గతంలో ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టినప్పుడు ఒక పేదవాడికి జబ్బు చేస్తే డబ్బు కోసం తహతహలాడేవాడు, అల్లాడేవాడు, పేదల దగ్గర తన జీవితాన్ని తాకట్టు పెట్టేవాడు. తన జీవితమే కాకుండా తన కుటుంబ జీవితాన్ని, కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల యొక్క జీవితాన్ని కూడా తాకట్టు పెట్టినటువంటి పరిస్థితులు. అంటే అది ఒక మనస్సుతో చూసినటువంటి వ్యక్తులకు మాత్రమే అర్థమైనటువంటిదిగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి ప్రజలకు సంజీవిని, ఆరోగ్యశ్రీ అంటే ఒక సంజీవిని, నా దగ్గర ఆ బలం ఉందనేటువంటి భద్రతని పేద ప్రజలకి మిగిల్చినటువంటి మహానేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వారి ఆశయ సాధన కోసం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని దేశంలోనే ఇక మరి ఏ ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర పాలకులు కానీ చేయని విధంగా దాన్ని మెరుగుపరిచేటువంటి తీరు, ఆరోగ్యశ్రీ గురించి అవగాహన కల్పించి ప్రజలకి దాన్ని చేరువ చేసే విధానం, ఇవన్నీ కూడా రేపు 18వ తారీఖున ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి కొత్త ఫీచర్స్తో, నూతనమైనటువంటి మెరుగైనటువంటి ఫీచర్స్తో ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభింపబోతున్నారు. ఈ నెల 18, ఈరోజు 15, 16, 17 అంటే మధ్యలో ఒక 2 రోజులు ఉన్నాయి. 19వ తారీఖు నుంచి క్షేత్రస్థాయిలో అన్ని నియోజకవర్గాల్లో 5 గ్రామాల్లో జరిగేటువంటి కార్యక్రమాల్లో అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు పాల్గొంటారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీలో అంటే 5 లక్షల అనేటువంటి కాకుండా ఆరోగ్యశ్రీ పరిమితి 25 లక్షలకు పెంచారు. ఆరోగ్యశ్రీ పరిమితి 25 లక్షలు. అంటే పౌరులందరూ గమనించాలి, అంటే 25 లక్షలకు సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ కార్డుల్ని ప్రతి కుటుంబానికి పంచేటువంటి ఒక నిర్ణయం. ఇది దేశంలోనే చారిత్రకమైనటువంటిది. పేదవాడికి 25 లక్షల వరకు ఉచితంగా వైద్యాన్ని పొందేటువంటి ఒక గొప్ప అవకాశం. ప్రధానంగా క్యాన్సర్ వంటి ప్రొసీజర్స్ ఇప్పటికే లిమిట్ లేకుండా క్యాన్సర్ వంటి ప్రొసీజర్స్ వచ్చినప్పుడు ఇప్పటికే లిమిట్ లేకుండా ముఖ్యమంత్రి గారు చెప్పారు 27 లక్షల వరకు కూడా ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇవాళ దానిలో అందరికీ కూడా 25 లక్షల విలువైనటువంటి ఆరోగ్యశ్రీ కార్డుల్ని పంపిణీ చేసేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇదొక గర్వకారణం. పేదవాడు పేదరికానికి భయపడకుండా బ్రతికేటువంటి రోజు. అంటే కులం మతం లేదు, పేదరికానికి ప్రామాణికం పేదరికమే కనుక ఆ పేదవాడు భయం లేకుండా బ్రతకొచ్చు, ఆరోగ్యం గురించి భయం లేకుండా బ్రతికేటువంటి గొప్ప అవకాశం. క్యాన్సర్ వంటి హై వాల్యూ ప్రొసీజర్స్కి గత 4 సంవత్సరాల్లో 1897 కోట్ల రూపాయలుగా పైన ఖర్చు చేశారు. 1897 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేసింది. ఈ ఏడాది ఆరోగ్యశ్రీ కోసం 4,400 కోట్లు వ్యయం చేస్తుంది ప్రభుత్వం. ఈ విషయాన్ని కూడా మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ అంటే బకాయిలతో ఉండేది. 668 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయారు ఆయన. దాన్ని కూడా మా ప్రభుత్వం తీర్చింది. అంటే పేదల ఆరోగ్యం పట్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉన్నటువంటి
చిత్తశుద్ధి లేకపోతే ఒక బాధ్యత, భరోసా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా తెలిసిందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆరోగ్యశ్రీతో హాస్పిటల్కి వెళ్తే 25 లక్షల వరకు ఉచిత వైద్యం గురించి ఇప్పుడే చెప్పాను. ఇది ఒక పెద్ద మైలురాయి మా ప్రభుత్వానికి. ఆరోగ్యశ్రీలోనే ఇది ఒక పెద్ద మైలురాయి కాబోతుంది. ఆరోగ్యశ్రీ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలపై కేబినెట్లో విస్తృత స్థాయి చర్చ జరిగింది. ఈ కార్యక్రమాలని సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్ళడానికి మంత్రులకు కూడా దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి గారు. ఆరోగ్యశ్రీ కొత్త కార్డులు పంపిణీ చేస్తూ ఆరోగ్యశ్రీ క్రింద ఉచితంగా ఎలా వైద్యం పొందవచ్చు అనే దానిపైన విస్తృతంగా ప్రచారం చేయాలని, ఇప్పటికే ప్రజలకి దీనిపైన అవగాహన కల్పించడం కోసం ఆయన విస్తృతమైనటువంటి ప్రచారం, అంటే ప్రజలకి ఇంకా అవగాహన పెంచాలి అనేటువంటి దానిపైన ముఖ్యమంత్రి గారు కేబినెట్లో సుదీర్ఘంగా మాట్లాడడం, దానిపైన సమగ్రంగా దీనిపై అందరికీ కూడా తెలియజేస్తూ దానిపై అవగాహన కల్పించేటువంటి సిబ్బందికి ప్రచార కార్యక్రమం ద్వారా ఆరోగ్యశ్రీ కింద ఎలా ఉచితంగా చికిత్స పొందవచ్చు అనేదానికి ఎవరికైనా సందేహాలు ఉండకూడదనేటువంటిది నెట్వర్క్ హాస్పిటల్ దగ్గర నుండి, అంటే ఆ ఏరియాలో నెట్వర్క్ హాస్పిటల్స్ ఏమున్నాయి, వాటికి ఎలా వెళ్ళి వీళ్ళు ఆరోగ్యశ్రీలో వైద్యాలు పొందొచ్చు అనే దాని మీద అవగాహన, ఆరోగ్యశ్రీ చికిత్సను అందుకోవడానికి యాప్ ద్వారానే కాకుండా 104 విలేజ్ హెల్త్ క్లినిక్, 108 అంబులెన్స్, ఫ్యామిలీ డాక్టర్స్ ద్వారా, స్థానిక పిహెచ్సిల ద్వారా, ఏఎన్ఎంస్ ద్వారా, సిహెచ్సిస్ ద్వారా ప్రతి అందరికీ కూడా దీనిపైన అవగాహన కావాలి. ఇప్పటికే ఆరోగ్య సురక్షలో జల్లెడి వేసి పెట్టారు జబ్బున్న వాళ్ళందరినీ హ్యాండ్ ఫోల్డ్ చేసి వాళ్ళందరికీ మరింత అవగాహన కల్పించడానికి. అంటే ఈ రాష్ట్రంలో ఎవరికైనా అనారోగ్యం కలిగితే ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం పొందటం ఎలా అనేటువంటిది అతి సామాన్యుడికి కూడా అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించటం, అతి సామాన్యుడికి కూడా అర్థమైన రీతిలో అవగాహన కల్పించడం అనేటువంటిది ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశంగా ముఖ్యమంత్రి గారు తెలియజేసిన దానికి మంత్రిమండలందరూ కూడా హర్షాతిరేకాలతోటి ఆమోదం తెలియజేశారు. అలాగే ప్రజాప్రతినిధులు ఉంటారు, ఆశా వర్కర్లు ఉంటారు, సిహెచ్ఓలు ఉంటారు, ఏఎన్ఎంలు ఉంటారు. ఆ భావస్వారూప్యత ఉన్న వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవచ్చు. తర్వాత ప్రతి మండలంలో వారానికి 4 గ్రామాలు చెప్పిన ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటారు. దాదాపు జనవరి నెలాఖరికి లేదా ఫిబ్రవరి మొదటి వారానికి ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఆరోగ్యశ్రీ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడ్ చేయిస్తారు. ఇప్పుడు ఎలా అయితే దిశ యాప్ మనం డౌన్లోడ్ చేస్తున్నామో, విలేజ్ పోలీస్ ఉన్నారు కనుక వారిని దిశ యాప్తో పాటు ఆరోగ్యశ్రీ యాప్ను కూడా డౌన్లోడ్ చేయడానికి, దిశ యాప్ ఆరోగ్యశ్రీ యాప్ను కూడా పరిశీలించి వారికి అవగాహన కల్పించడానికి, లేకపోతే దీన్ని డౌన్లోడ్ చేయడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కూడా మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. అలాగే ఆరోగ్య సురక్ష క్యాంపుల్లో గుర్తించి చికిత్స పొందుతున్న వారికి సరిగ్గా మందులు అందుతున్నాయా లేదా అనే దానిపైన కూడా, ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో క్యాంప్స్ జరిగాయి, అప్పుడు చికిత్స పొందిన వారికి మందులు అందుతున్నాయా లేదన్న దానిపైన కూడా పరిశీలన చేసి వారికి చేయూతను అందించేటువంటి కార్యక్రమం కూడా చేపట్టాలని, ఆరోగ్యశ్రీ కింద చికిత్స తీసుకుని తిరిగి డాక్టర్ చెకప్ కోసం వెళ్ళాలి అనిపిస్తే, ఆరోగ్యశ్రీ కింద చికిత్స తీసుకున్న తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే వారి రవాణా ఖర్చులకి 300 రూపాయలు చెల్లించేటువంటి విషయాన్ని కూడా మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. డాక్టర్ చికిత్స కోసం 10 రోజుల ముందే సంబంధిత ఏఎన్ఎంలకు అలర్ట్ చేస్తాం. అంటే ఎవరైతే ఆ గ్రామాల్లో లేదా ఆ పట్టణాల్లో రోగ సంబంధితులు ఉన్నారో వారు చికిత్సకు వెళ్లాల్సిన అవసరాన్ని కూడా ఏఎన్ఎంస్ ద్వారా అలర్ట్ చేసేటువంటి ఒక కార్యక్రమం. అంటే చూడండి, ఇది ఎంత ఒక రోగికి తన రోగం పట్ల తాను మరిచిపోయినా కూడా
ప్రభుత్వం గుర్తు చేసేటువంటి ఒక విధానాన్ని మన రాష్ట్రంలో ప్రవేశపెట్టాం. ఫేజ్ 2లో ఆరోగ్య సురక్ష కార్యక్రమం జనవరి 1 నుండి ఆరోగ్య సురక్ష ద్వారా గుర్తించినటువంటి రోగులు నేరుగా ఇంటికే ఉచితంగా మందులు ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. విలేజ్ క్లినిక్స్కి చేరవేసిన తర్వాత, అంటే వీటిని పోస్టల్ డిపార్ట్మెంట్స్తో లింకప్ చేసి విలేజ్ క్లినిక్స్కి ఈ మందుల్ని చేరవేసి ఆ దీర్ఘకాలికమైనటువంటి జబ్బులతో ఎవరైతే ఉంటే వాళ్ళందరినీ కూడా మందులు ఇచ్చేటువంటి కార్యక్రమం, అవసరమైతే ఇండియన్ ఆన్లైన్లోనే ప్లేస్ చేసేటువంటి కార్యక్రమానికి కూడా మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. మందుల పంపిణీ వెంటనే డోర్ డెలివరీ చేయడానికి ఇప్పటి వరకు మనం చూసాం. పెన్షన్ల పంపిణీ డోర్ డెలివరీ, రేషన్ పంపిణీ డోర్ డెలివరీ ఉంది. ఇవాళ ఆరోగ్యం బాగోలేని వారికి మందుల పంపిణీ డోర్ డెలివరీ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం తీసుకుందనేటువంటి, అంటే పేదవాడి జీవితం, దానికి పేదలకు కలిగేటువంటి ఆరోగ్య సమస్యలు, వాటిని పరిష్కరించడానికి ఆ పేదలు ఏదైనా అలసత్వం కానీ ఆలస్యం కానీ చేస్తే జరిగేటువంటి ప్రమాదాల నుంచి వారిని రక్షించడం కోసం వారికి మందులు సప్లై చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ కార్యక్రమంలో తీసుకోవడం జరిగిపోయింది. మందులు అయిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. వాళ్ళకి ఇండెంట్ ప్లేస్ చేసిన వెంటనే, యాప్లో ఇండెంట్ ప్లేస్ చేసిన వెంటనే వాళ్ళకి మళ్ళీ మందులు పంపిణీ కోసం పోస్టల్ డిపార్ట్మెంట్ ఆఫ్లైన్ చెప్పాను కదా ఇంతకుముందే. ఈ కార్యక్రమంలో సజావుగా సాగడం సమర్థమైనటువంటి SOPని కూడా తయారు చేశారు. ఇచ్చే మందులు అత్యంత మందుల్లో మళ్ళీ నాణ్యతా ప్రమాణాలని చాలా చక్కగా పాటిస్తున్నాం. WHOకి సంబంధించిన GMP ప్రమాణాలు కలిగినటువంటి మందులు మాత్రమే అందించాలనేటువంటిది ప్రభుత్వం మంత్రిమండలి తీసుకున్నటువంటి నిర్ణయం. సూపర్ స్పెషాలిటీ సేవలు అందించేందుకు 4 లక్షల వరకు ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులకి సుమారు 4 లక్షల వరకు కూడా జీతాలు ఇచ్చి సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ని నియమించినటువంటి విధానం భారతదేశంలో ఎక్కడా లేదు. ఇది జగనన్న ప్రభుత్వంలో మాత్రమే ఉందని. తర్వాత డాక్టర్స్ ఎక్కడ ఖాళీలు అనేటువంటివి లేకుండా 0 వేకెన్సీకి తీసుకొచ్చి అపాయింట్మెంట్స్ని క్రియేట్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే 53,000 మంది వైద్య సిబ్బందిని నియమించడం అనేటువంటిది చాలా హర్షాతిరేకాల మధ్యన జరిగినటువంటి ముఖ్యమంత్రి గారికి అభినందన కార్యక్రమాన్ని ఈరోజు మంత్రిమండలి అంతా కూడా తెలియజేసింది. ఆల్మోస్ట్ ఎక్కడ ఖాళీలు లేవు. ఉన్నా ఏ రోజు ఖాళీ ఏర్పడితే ఆ మరుసటి రోజునే దాని రిక్రూట్మెంట్కి సంబంధించి రిక్రూట్మెంట్ బోర్డు, మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా అవి భర్తీ చేయడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలను తీసుకుంటున్నాం. ఇక్కడ 90% కుటుంబాలకి ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నాం. ఏడాదికి 5 లక్షల, అంటే సుమారు 40,000 రూపాయలు ఆదాయం కలిగినటువంటి వారికి కూడా ఈ ఆరోగ్యశ్రీ సంబంధించినటువంటి సేవలు అందించే దానికి పరిధి 5 లక్షల ఆదాయం ఉన్న వారికి కూడా ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా వైద్యం పొందొచ్చు. 25 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి వైద్యాన్ని కూడా పొందడానికి వారికి అందరికీ కూడా వెసులుబాటు తీసుకోవడం జరిగింది. గతంలో 1050 ప్రొసీజర్స్ ఉన్నటువంటి ఈ ఆరోగ్యశ్రీ సేవలు ఇవాళ 3,257 ప్రొసీజర్స్కి పెరిగాయి. ఇప్పటికే క్యాన్సర్ రోగి పరిమితి లేకుండా చికిత్సను అందిస్తున్నాం. ఇప్పటి వరకు 53,02,816 మందికి ఆరోగ్యశ్రీ కింద చికిత్సకి 11,859.86 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేసింది. 11,859.86 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖర్చు చేసిన విధానాన్ని కూడా మంత్రిమండలి హర్షాతిరేకాల మధ్య ఆమోదాన్ని తెలియజేసింది. అలా కడప ప్రభుత్వ వైద్య కళాశాలలో 300 పడకలతో సూపర్ స్పెషాలిటీ బ్లాక్ పేదలకు మరింత మెరుగైన అత్యాధునిక వైద్యాన్ని అందించేందుకు వీలుగా నూతనంగా 293 పోస్టులు భర్తీ చేయాలన్న వైద్య ఆరోగ్య శాఖ అధికారుల ప్రతిపాదనకి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. గుంటూరు సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో 18 హెడ్ నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టులు భర్తీకి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. వైద్య ఆరోగ్య రంగంలో మరో కీలకమైనటువంటి నిర్ణయం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 11 పాత వైద్య కళాశాలలు, అంటే ఇంతకుముందే ఉన్నటువంటి వైద్య కళాశాలల్లో నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ
మరొకసారి చెప్తున్నాను, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ విభాగాలు ఏర్పాటు చేయడం కోసం ఇది చాలా విప్లవాత్మకమైనటువంటి ఒక మార్పు. న్యూరో సర్జరీ ఏర్పాటు చేయడానికి, ఈ 3 విభాగాలను ఏర్పాటు చేయడానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ఈ విభాగాలు పేదలకు వైద్య సేవలు అందించాలనేటువంటిది ప్రభుత్వ లక్ష్యంగా ఈరోజు మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. మార్కాపురంలో కూడా ఇవే సేవలు అందించేందుకు సంబంధిత విభాగాలు, అంటే అప్పటికి అక్కడ ఉన్నటువంటి వాటి కోసం 287 పోస్టులు భర్తీ కోసం మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కొత్తగా ఏర్పాటు చేసినటువంటి వైద్య కళాశాలల్లో గైనిక్, పేడియాట్రిక్, అనస్థీషియా విభాగాల్లో 95 పోస్టులు భర్తీ చేయాల్సిందిగా ప్రతిపాదిస్తే దానికి కూడా మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. విజయనగరం జిల్లా చీపురుపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో 50 పడకల నుండి 100 పడకల ఆసుపత్రికి అప్గ్రేడ్ చేస్తూ తీసుకున్న నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 7 ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాన్సర్ చికిత్సలో అవసరమైనటువంటి అత్యాధునిక చికిత్స అందించేందుకు కొత్త క్యాన్సర్ విభాగాలను ఏర్పాటు చేయాలని ఈ నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. 7 ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు శ్రీకాకుళం, కాకినాడ, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం క్యాన్సర్ హాస్పిటల్ ఆంకాలజీ అండ్ రేడియేషన్ సర్జికల్ మెడికల్ ఆంకాలజీ విభాగాల్ని ఏర్పాటు చేయటం, దానికి సంబంధించిన 64 ఉద్యోగాలు అంటే పోస్టులను ఏర్పాటు చేయాలనేటువంటి ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ఇక డిసెంబర్ 21వ తారీఖు ముఖ్యమంత్రి జగనన్న జన్మదినం, పుట్టినరోజు. ఆ రోజు ఆయనకు అత్యంత ఇష్టమైంది, ఈ రాష్ట్రంలో పేదరికం మీద యుద్ధం చేయాలంటే విద్య అనే ఆయుధం పేదవాడి చేతిలో ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానానికి, పేదరికం మీద యుద్ధం చేయాలంటే పేదవాడి చేతిలో విద్య అనే ఆయుధం ఉండాలని ఆలోచించిన లేదా ఆశయం మనకు చెప్పినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానానికి తోడుగా 27వ తారీఖున 8వ తరగతి చదువుతున్నటువంటి ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ కార్యక్రమం 638 కోట్ల రూపాయల వ్యయంతో 4,35,000 ట్యాబ్లు పంపిణీ 6వ తరగతి, ఆపై తరగతి గదుల్లో ప్రతి గదిలో పంపిణీ ట్యాబ్లు పంపిణీ 4,35,000 ట్యాబ్లు పంపిణీ 6వ తరగతి, ఆ పై తరగతి గదుల్లో ప్రతి గదిలోనూ ఒక ఐఎఫ్ఈ చొప్పున 62,000 తరగతి గదుల్లో ఐఎఫ్ఈలు ఏర్పాటు చేయడానికి గతంలో పోలిస్తే మరింత మెరుగైనటువంటి ట్యాబ్ కెపాసిటీ, విదేశీ భాషలు నేర్చుకునేందుకు వీలుగా డియోలింగ్ యాప్, విద్యార్థుల సందేహాలు నివారణ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇదొకటి బాగా ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ని కూడా ఈ నెల 21వ తారీఖున జగనన్న పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం డిసెంబర్ 21 నుండి 31వ తేదీ వరకు ఈ ట్యాబుల పంపిణీ కార్యక్రమాన్ని చేయాలని తీసుకున్న నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. జనవరి 10 నుండి 23 వరకు ఆసరా, అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు మాటలు నమ్మి మోసపోయిన, అబద్ధాలను నమ్మి మోసపోయిన అక్క చెల్లెళ్లకు వారు ఏదైతే రుణపరపతి సంపాదించి బ్యాంకుల దగ్గర అప్పులు తెచ్చుకున్నారో మహిళా రుణమాఫీ అనేటువంటి పథకానికి ఆసరా కార్యక్రమం అనేటువంటిది పెట్టి 4వ సంవత్సరం, అంటే 4 దఫాలుగా వారు తీసుకున్న అప్పును మొత్తం చెల్లిస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ 4వ దఫా కింద ఇప్పటికే 78,81,000 మంది అక్క చెల్లెమ్మలకు 19,165.28 crores పంపిణీ చేశారు.
ఇది జనవరి 10 నుంచి 23 వరకు ఆసరా కార్యక్రమాన్ని మొదలుపెట్టి చివరి విడతగా 4వ విడత చివరి విడతగా 6,394 కోట్లు 6,394 కోట్లు జనవరి 10 నుండి 23 వరకు, అంటే అక్క చెల్లెళ్లకు సంక్రాంతి కానుక, అక్క చెల్లెమ్మలకు సంక్రాంతి కానుక వారి ఖాతాల్లో నేరుగా 6,394 కోట్ల రూపాయలు వేయాలని, నవరత్నాల కార్యక్రమంలో భాగంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పేద మహిళలకు ఆర్థికంగా ఆదుకోవడం, అక్క చెల్లెమ్మల సంక్షేమం, స్వావలంబన, సాధికారత ధ్యేయంగా మహిళలు వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇది అమలు చేయడం కోసం ఈ తారీఖులు ఎంచుకోవడం జరిగింది. దానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. అక్క చెల్లెమ్మలు స్వయం సహాయ సంఘాల ద్వారా బ్యాంకుల దగ్గర నుండి తీసుకున్నటువంటి రుణాలకు సంబంధించి రియంబర్స్ చేసేటువంటి వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం అమలుపై కేబినెట్ చాలా హర్షాతిరేకాల మధ్య, చాలా సందర్భాల్లో ప్రతిపక్షాలకి సపోర్ట్ చేసేటువంటి వారు దీనిపై చాలా విమర్శలు చేశారు. ఇది జరుగుద్దా, జరగదా, ఎంత ఉంది అంత ఉంది, రాష్ట్ర ఖజానాకు లాస్ ఉంది అనేటువంటి మాటలు. ఇవాళ 4వ విడత కూడా అక్క చెల్లెమ్మల ఖాతాలలో వారు తీసుకున్నటువంటి రుణాలు బ్యాంకులకు రియంబర్స్ చేసేటువంటి ఒక కార్యక్రమం. ఇది కదా నిజమంటే, ఇది కదా వాస్తవం అంటే, ఇది కదా చేసి చూపించడం అంటే. 4వ విడత కూడా ఆసరా కార్యక్రమాన్ని వేస్తున్నాం అనేటువంటి విషయాన్ని వేస్తున్నారు. ఈ విషయాన్ని కేబినెట్ ఆమోదం తెలియజేసింది. హర్షాతిరేకాల మధ్యన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది జనవరి 10 నుంచి 23 వరకు ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గంలో మండల స్థాయిలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమం అతిపెద్ద పండుగ మాదిరిగా. అంటే పండుగ ఎలాగా సంక్రాంతి వచ్చింది, మా ఎమ్మెల్యేలకు మాకు కూడా ఒక పండుగ. అక్క చెల్లెమ్మలందరితో కలిసి వారి ఖాతాల్లో డబ్బులు పడేటువంటి సమయంలో వారి మధ్యలో జరుపుకునేటువంటి ఒక గొప్ప కార్యక్రమం. అలాగే జనవరి 29 నుండి ఫిబ్రవరి 10 వరకు చేయూత కార్యక్రమం, 10 రోజుల పాటు చేయూత కార్యక్రమం, వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం అమలుపై కేబినెట్కు సమగ్ర నివేదిక అందించింది. అక్క చెల్లెమ్మలు చేయూత అంటే 18,750 రూపాయలు. ఇక్కడ కూడా వారి స్వావలంబన సాధికారత లక్ష్యమే. వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం దేశంలో ఎక్కడా లేదు. అంటే 45 ఏళ్ళు దాటి 60 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళల కోసం పంచేటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు, అంటే మహిళా సాధికారిత సాధన లక్ష్యంగా ప్రభుత్వం ఉందని, ఇది 4వ విడత కార్యక్రమం. వారికి కూడా వారి చేయూత ద్వారా జీవన స్థితి మారుతుంది ఖచ్చితంగా అనేటువంటిది 18,750 చెప్పిన వారి ఖాతాల్లో వేసేటువంటి కార్యక్రమానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. పాదయాత్రలో చెప్పిన మాట, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఒక కీలక నిర్ణయం. ఇది గొప్ప నిర్ణయం. 1వ తారీఖు అంటే 1వ తారీఖు నుండి అవ్వాతాతలు, వితంతులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లు గీత కార్మికులు, చర్మకారులు, హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు, మత్స్యకారులు అందించేటువంటి పెన్షన్ మరొకసారి చెప్తున్నాను, పెన్షన్ ఇచ్చిన మాట నిలుపుకుంటూ 2,750 రూపాయలు ఉన్నటువంటి పెన్షను 3,000కు పెంచుతూ జనవరి 1వ తారీఖు నుండి, అంటే ఆ రోజు ప్రభుత్వం ఏర్పడ్డ మొట్టమొదటిదే, సుమారుగా మొట్టమొదటిసారే 2,250 రూపాయలకు పెంచినటువంటి పెన్షన్ 3,000కు పెంచుతానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి 3,000కు పెంచుతూ జనవరి 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు పెన్షన్, 8వ తారీఖు వరకు పెన్షన్ పంచేటువంటి, 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు పెన్షన్ పంచేటువంటి కార్యక్రమాన్ని 65,33,781 మందికి 65,33,781 మందికి గత ప్రభుత్వ హయాంలో నెలకు 400 కోట్ల రూపాయల లోపు 400 కోట్ల రూపాయల లోపు మాత్రమే పెన్షన్ పంపిణీ ఉండేది. ఈవేళ పెంచిన ఈ పెన్షన్ తీసుకున్నప్పుడు నెలకు 2,000 కోట్లు, అంటే 24,000 కోట్ల రూపాయలు
సంవత్సరానికి పెన్షన్ పంచేటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తెలియజేయటానికి, అలాగే వారు తీసుకున్న ఆ నిర్ణయాన్ని కేబినెట్ అంతా కూడా ముక్తకంఠంతో ఆనందంగా స్వాగతించడం, ఆయన అభినందించడం, అంటే నిజం పాలన, జవాబుదారీతనం పాలన, నమ్మకం పాలన అని నిరూపించినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని కేబినెట్ మంత్రులందరూ కూడా అభినందించినటువంటి విధానాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమం 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు 8 రోజుల పాటు పంపిణీ జరుగుతుంది. ప్రజాప్రతినిధులు అందరూ కూడా మండల స్థాయికి వెళ్ళి పండగ స్థాయి అంటే నేను అన్నాను, జనవరి మాసం అంతా పండగే. ఒకటి పెన్షన్ పెంపు 1వ తారీఖు ప్రారంభం 8 ఉంటుంది, రెండోది చేయూత, మూడోది 2 ఆసరా 3 చేయూత, 2 ఆసరా 3 చేయూత, 1 పెన్షను 2 ఆసరా 3 చేయూత. అంటే అక్క చెల్లెళ్ళ ఖాతాలన్నీ నిండుగా ఉంటాయి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు అక్క చెల్లెళ్లకు పండగ కానుకగా ఇచ్చినటువంటి, ఈ కేబినెట్ తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా అక్క చెల్లెళ్ళందరూ కూడా పండగ అత్యంత ఆనందంగా జరుపుకునేటువంటి పండుగగా ఉంటుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పడినటువంటి 26 డివిజన్ కేంద్రాల్లో సంక్షేమ పథకాలు మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు డెలివరీ మెకానిజం పటిష్టపరిచేందుకు భాగంగా 26 డివిజన్లో డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులకి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. అలాగే జలజీవన్ మిషన్ కింద గ్రామ జల సంఘ కమిటీలు, అంటే ఇప్పటికే జలజీవన్ మిషన్లో ఇంటింటికి నీరు ఇవ్వాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పానికి కొంత ఆలస్యమైంది కరోనా సమయంలో. దానికి ఇంటింటికి రక్షిత త్రాగునీరు ఇవ్వాలనేటువంటి సంకల్పానికి వారు తీసుకున్నటువంటి నిర్ణయం, ఒక ప్రణాళిక ద్వారా ఆ గ్రామ సంఘాల్లో గ్రామ సంఘాల్లో వారి చేతే ఆ పైప్ లైన్స్ అన్నిటి చేసేటువంటి కార్యక్రమానికి కూడా మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. అలాగే ఆముదాల వలసలో, శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో గురుకుల పాఠశాలలో అప్గ్రేడ్ అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే ఆంధ్రప్రదేశ్ బీసీ వెల్ఫేర్ మహిళా గురుకుల పాఠశాలలో రెగ్యులర్గా 2 పోస్టులు, అవుట్సోర్సింగ్ 6 పోస్టులు ఏర్పాటు చేయడానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 251 తెలుగు భాషా పండితులు, 98 హిందీ భాషా పండితులు, 93 ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ టీచర్స్ 60 పోస్టింగ్ని అప్గ్రేడ్ చేస్తూ మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. అలాగే 5th ఫైనాన్స్ కమిషన్ సజావుగా నిర్వహించేందుకు వీలుగా అవసరమైన 10 పోస్టులు తాత్కాలిక విధానంలో భర్తీ చేయాలన్నటువంటి ప్రతిపాదనకి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. యాంటీ నక్సలైట్ ఆపరేషన్ విధులు నిర్వహిస్తున్న వారికి అందించే యాంటీ నక్సలైట్ స్క్వాడ్ అలవెన్స్ బేసిక్ పే 15% ఇంక్లూడ్ చేయాలనేటువంటి ప్రతిపాదనకి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. కేంద్ర ప్రభుత్వ సర్వీసు ఉద్యోగాలతో సమానంగా జ్యుడిషియల్ అధికారులకు డిఏ, జ్యుడిషియల్ పెన్షనర్లకు డిఆర్ ఇస్తూ విడుదల చేసిన జీవోను మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. 1/1/2023 నుంచి అమల్లోకి రానున్నటువంటి ఈ ఉత్తర్వులు 50 ఎకరాల భూమికి సంబంధించినట్టు ఏపీఐసి ద్వారా కేటాయించిన 110 అలాట్మెంట్లకు మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. 10/11/2023 నుంచి 6/12/2023 జరిగినటువంటి కేటాయింపుకు మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్లో విలీనం చేస్తూ తీసుకున్న నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ఇక నుంచి ఫిషింగ్ హార్బర్ నిర్మాణం కూడా ఏపీ మారిటైమ్ బోర్డు పరిధిలోకి వస్తాయి. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు గాను కొత్తగా ఏర్పాటైనటువంటి కమలాపురం నగర పంచాయతీలో 7 పోస్టుల భర్తీతో పాటు కమలాపురం, మీరాపురం గ్రామ పంచాయతీలు విలీనం చేసి కమలాపురం నగర పంచాయతీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇప్పటికే ఉనికిలో ఉన్న 14 పోస్టులకు తగిన కేడర్తో సర్దుబాటు చేయాలనే నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. అలాగే విశాఖపట్నం 4 కారిడార్లతో లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించిన డిపిఆర్ని మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. డిపిఆర్కి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. 76.9 కిలోమీటర్ల నిడువ ఈ మెట్రో రైల్ ప్రాజెక్టు ఉంటుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో అదనపు జడ్జి మరియు స్పెషల్
జడ్జి కోర్టుని ఏర్పాటు చేయడానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. న్యాయశాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్ 2 పోస్టులు భర్తీ చేయడానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో R&B యూనిట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ఇక ఇది అత్యంత కీలకమైనటువంటిది. అంటే ఇది సంక్రాంతి మాసం. సంక్రాంతి మాసంలో సాంప్రదాయ క్రీడలు అనేటువంటిది మనందరి యొక్క మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది అత్యంత కీలకమైనటువంటిది. ఇవెవరూ కూడా వేరే వాటికి లేకుండా అలాగే గ్రామస్థాయిలో విద్యను ఎలా అయితే ముఖ్యమంత్రి గారు ప్రోత్సహిస్తున్నారో ఆ విద్యతో పాటుగా వ్యాయామము లేకపోతే వాళ్ళు ఉన్నటువంటి స్పోర్టివ్నెస్, క్రీడా స్ఫూర్తి, క్రీడాకారుడికి ఉన్నటువంటిది ఏంటంటే స్పోర్టివ్నెస్. ఆ స్పోర్టివ్నెస్ని బాగా పెంపొందించడం కోసం ఆడుదాం ఆంధ్ర ఇప్పటికీ మనం చూస్తున్నాం. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. 5 ఆటల్లో 51 రోజుల పాటు ఆడుదాం ఆంధ్ర జరుగుతుంది. క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో ఆటల్లో పోటీలు ఇప్పటి వరకు 1,14,00,000 కోట్ల రిజిస్ట్రేషన్ వచ్చింది. 1,14,00,000 రిజిస్ట్రేషన్స్ వచ్చాయి. చూడండి, వాళ్ళ ఎంట్రీకి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు 31 లక్షల మంది క్రీడాకారులు ఇప్పటి వరకు నమోదు కాబడ్డారు. 31 లక్షల మంది. ఇంకా ఇవాళ అంటే అప్డేట్ 30 లక్షలకి వచ్చినా కానీ ఇప్పుడు వచ్చే సమయం చూసినట్టయితే ఇది 32 లక్షలకి చేరింది. 34 లక్షల వరకు చేరాల్సినటువంటి ఒక టార్గెట్ ఉంది. మండల స్థాయిలో ఈ బహుమతులు ఉన్నాయి కదా, నియోజకవర్గ స్థాయిలో అయితే 35,000, 15,000, 5,000గా బహుమతులు ఇస్తూ ఉన్నారు. జిల్లా స్థాయిలో 60,000, 30,000, 10,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో 5 లక్షలు, 3 లక్షలు, 2 లక్షల రూపాయలు బహుమతులుగా దీనికి కేటాయించడం జరిగింది. బ్యాడ్మింటన్ డబుల్ పోటీలు నియోజకవర్గ స్థాయిలో అయితే 20,000, 10,000, 5,000, జిల్లా స్థాయిలో 35,000, 20,000, 10,000, రాష్ట్ర స్థాయిలో 2 లక్షలు, 1,50,000. ఆడుదాం ఆంధ్ర పోటీలో దాదాపుగా సుమారుగా 120 కోట్ల రూపాయలు ప్రభుత్వం వెచ్చించబోతూ ఉంది. దీనికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ఆడుదాం ఆంధ్రలో అంటే ఈ మాసం అంతా కూడా అంటే గ్రామాల్లో ఉన్నటువంటి వాతావరణం ఆడుదాం ఆంధ్ర ద్వారా సాంప్రదాయ ఆంధ్రప్రదేశ్గా మారబోతూ ఉంది. సాంప్రదాయాలు మన పూర్వం ఈ మాసంలో అందరూ ఒక చోటకు చేరడం, ఆటలు ఆడటం, ఆటలు చూడటం, వాళ్ళు చూసిన దాన్ని ఎంకరేజ్ చేయడం, దానితో పాటుగా వీళ్ళు ఒక స్పోర్ట్ స్పిరిట్ని పెరగడం కోసం ఈ రాష్ట్రంలో క్రీడాకారులని అత్యధికంగా తయారు చేయాలనేటువంటి ముఖ్యమంత్రి గారి లక్ష్యం అది నెరవేరటం కోసం చేసినటువంటి కార్యక్రమం. ఒక 120 కోట్లు వెచ్చిస్తూ ఉన్నాం. ఈ పోటీలు డిసెంబర్ 26న ఆడుదాం ఆంధ్ర ప్రారంభం కాబోతూ ఉంది. దీనికి బ్రాండ్ అంబాసిడర్గా అంబటి రాయుడు గారు, కరణం మల్లేశ్వరి గారు, కోన శ్రీధర్, శ్రీకర్ భరత్, రావి కల్పన, పివి సింధు గారు, కిడాంబి శ్రీకాంత్, వి జ్యోతిష్ సురేఖ, స్వాతిక్, సాకేత్ మైనేని, చేతన్, ఆనంద్, కోనేరు హంపి, ఈ రజని ఈ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్గా రాబోతూ ఉన్నారు. ఆడుదాం ఆంధ్రాకి ఎమ్మెల్యేలందరూ కూడా ముందు రోజునే ఈ ప్రారంభం రోజునే దాంట్లో పాల్గొంటారు. అలాగే సాధారణ ఎన్నికలు అంటే రాబోతున్నటువంటి ఎన్నికల విధుల నిర్వహణ కోసం అవసరమైనటువంటి అదనపు సిబ్బందిని నియామకం చేయడానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. 982 మందిని తాత్కాలిక పద్ధతిలో నియామకానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ఇక మొన్న వచ్చినటువంటి తుఫాను కారణంగా జరిగిన నష్టంపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. తుఫానుపై జరిగిన నష్టాన్ని కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. తుఫాను సమయంలో తీసుకున్న చర్యలపైన కూడా కేబినెట్లో చర్చ జరిగింది. మంత్రివర్గ సభ్యులు వివరించిన మంత్రివర్గ సభ్యులకి అధికారులు వివరించారు. తుఫాను సమయంలో 492 శిబిరాలు ఏర్పాటు చేశామని, 33,010 మందిని శిబిరాల్లో చేర్చామనేటువంటిది, 1,32,613 మందికి ఆహార ప్యాకెట్లని పంపిణీ చేశారుగా,
374 మెడికల్ క్యాంపుల ఏర్పాటు, ప్రభుత్వం తక్షణ సహాయం కోసం 52.47 కోట్లు విడుదల, శిబిరాలకు వచ్చిన వారికే కాకుండా నీళ్లు నిలిచిన వారందరికీ కూడా, అంటే ఇంతకుముందు శిబిరాలకు వచ్చిన వారికే ఇచ్చేవారు, నీళ్లు నిలిచిన వారందరికీ కూడా ప్రత్యేక సహాయం అందించడం కోసం సుమారుగా 1,10,110 మందికి ప్రత్యేక సహాయం అందించాం. వ్యక్తిగా అయితే 1,000 రూపాయలు, కుటుంబానికి 2,500. ఇంతకు ముందు కంటే ఈ సహాయాన్ని పెంచాం. తక్షణమే ముఖ్యమంత్రి గారు ఆ ప్రాంతాలకు వెళ్ళటం, వెళ్ళి వాళ్ళ అవసరాలని గుర్తించి వాళ్ళు ఇంటికి వెళ్ళే సమయంలోనే కాకుండా వచ్చిన వారందరూ కూడా 1,000 రూపాయలు, 2,500 చెప్పిన సహాయం అందించడం. ఈ తరహా సహాయం ఎప్పుడూ గతంలో జరగలేదు. ఇదేదో ప్రతిపక్షాలు వెళ్ళటం మాట్లాడటం తప్ప, ప్రతిపక్షానికంటే ముందు ముఖ్యమంత్రి గారు వెళ్ళి వాళ్ళకి సహాయం అందించిన తీరుని ప్రజలందరూ కూడా ప్రశంసించినటువంటి పరిస్థితులు. ఈ ప్రత్యేక ఆర్థిక సహాయం క్రింద ఒక 28.7 కోట్లు పంపిణీ, మించాంగ్ తుఫాన్ ప్రభావం, చేపట్టిన సహాయ చర్యలపై ముఖ్యమంత్రి గారిని మంత్రి మండలంతా కూడా ఏకగ్రీవంగా వారిని హర్షాతిరేకాల మధ్య అభినందించడం జరిగింది. ఇక కుల ఆదాయ ధృవపత్రాల మంజూరులో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, దానికి ఆ సంస్కరణల కోసం మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది. అంటే ఇంతకుముందు ఏదైనా కుల ధృవపత్రం కానీ ఆదాయ ధృవపత్రం కానీ కావాలంటే ఆఫీసుల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ దానిలో ఒక సంస్కరణ తీసుకొచ్చారు ముఖ్యమంత్రి గారు. అంటే ప్రతి సమయం చాలా విలువైంది. ఒక వ్యక్తి ఒక ప్రభుత్వం నుంచి ఒక ధృవపత్రం పొందాలంటే రోజుల తరబడి వెయిట్ చేయడం కానీ చూడటం కానీ ఇటువంటి లేకుండా, ఇప్పుడు సపోజ్ ఒక స్కూల్లో జాయిన్ అయినటువంటి పిల్లవాడు తండ్రో తల్లో ఒక కుల ధృవపత్రం కనుక పొంది ఉంటే అక్కడ అప్లై చేసిన తర్వాత ఆ అబ్బాయి మళ్ళీ వెళ్ళి అప్లై చేయక్కర్లా, వాళ్లే వెరిఫై చేసి అతను ఆ పత్రాన్ని అది వాళ్లే, అంటే ఎవరైతే ఇప్పుడు అప్లై అయిన తర్వాత ఎప్పుడైతే సెక్రటేరియట్ నుంచి ఆర్డీఓ ఆఫీస్ ఇలా వెళ్ళేదాన్ని ఆ ప్రక్రియ తొలగిపోయింది. ఇవాళ స్వయంగా వారు ఇచ్చినటువంటి సెల్ఫ్ డిక్లరేషన్ మీదే దాన్ని వెరిఫై చేసి ఆ కుల ధృవపత్రాలు అందించేటువంటి కార్యక్రమం తీసుకోవడం ఒక మంచి సంస్కరణని మంత్రిమండలి అందరూ కూడా చాలా చక్కగా ప్రశంసించారు, ఆమోదించారు. సర్టిఫికేట్ జారీలో మరొక సంస్కరణ దశగా అడుగులు పడింది. కుల ధృవీకరణ పత్రాల విషయంలో కీలకమైనటువంటి అడుగు. గతంలో కుల ధృవీకరణ పత్రం ఇచ్చిన తండ్రికి కానీ అన్నదమ్ములకు కానీ గతంలో జారీ చేసిన ధృవీకరణ పత్రం ఇచ్చిన దాని ఆధారంగా గ్రామ వార్డు సచివాలయాల్లో వెంటనే కుల ధృవీకరణ పత్రాలు జారీ చేసే నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలియజేసింది. సర్టిఫికెట్లు పొందడంలో ఇప్పుడున్న జాప్యాన్ని తగ్గించాలనేటువంటి దీని యొక్క ప్రధాన ఉద్దేశం. అధికారుల చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం లేకుండా అప్పటికప్పుడే జారీ చేయడానికి ఈ సంస్కరణ ఎంతో ఉపయోగపడుతుందనేటువంటిది మంత్రిమండలి తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం ద్వారా జరిగినటువంటి ప్రయోజనం. ఆదాయ పత్రంలో కూడా సంస్కరణ. ఆదాయ ధృవీకరణ పత్రాన్ని అందించే బాధ్యత దరఖాస్తుదారుడిది కాదు, అందించాలని అధికారులదే. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు ఆదాయపు ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సినటువంటి అవసరం కూడా లేదు. దరఖాస్తుదారులు జాబితా నేరుగా గ్రామ వార్డు సచివాలయాలకు ఆ జాబితాపై 6 స్టెప్ వెరిఫికేషన్లో భాగంగా నిర్ధారణ. 6 స్టెప్ వెరిఫికేషన్లో విఫలమైతే అప్పుడు రెవెన్యూ సిబ్బందిని పంపిస్తారు. వారు వెంటనే పరిశీలించి ఆటోమేటిక్గా నిర్ధారించి వారికి పంపిస్తారు. గడిచిన 2 ఏళ్లలో 75 లక్షల ఆదాయపు ధృవీకరణ పత్రాలు జారీ చేశారు. జగనన్న సురక్ష జరిగింది. ఆ కార్యక్రమంలో 39 లక్షల ఆదాయపు ధృవీకరణ పత్రాలను మంజూరు చేసిన విధానాన్ని కూడా మంత్రిమండలికి అధికారులు తెలియజేశారు. దానికి కూడా ఆమోదం తెలియజేసింది. ఈ నేపథ్యంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టినటువంటి అధికారులని అందరూ కూడా అభినందించడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలంలో రాయంపాడులో 20 సెంట్లు ప్రభుత్వ భూమిని సిఐడి ప్రాంతీయ కార్యాలయ నిర్మాణానికి కేటాయించడం, దానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. అర్హులకు అసైన్డ్ భూములపై హక్కుల కల్పనపై జిల్లా కలెక్టర్లకు రూపొందించిన మార్గదర్శకాలకి జిల్లా కలెక్టర్లకు అధికారాలు ఇస్తూ రూపొందించినటువంటి మార్గదర్శకాలకి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. అన్నమయ్య జిల్లా చిట్వేలు, కోడూరు, సంభేపల్లి మండలాల్లో
జిల్లా హరిజన డెవలప్మెంట్ కార్పొరేషన్ భూమి లేని ఎస్సీ ఎస్టీ పేదలకు ఇవ్వాలన్న ప్రతిపాదనకి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. గతంలో ఉండేదట ఇది హరిజన డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేటువంటిది. దాని ద్వారా కొంత వారికి మేలు తక్కువ జరుగుతుందనేటువంటిది గమనించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 1269 ఎకరాల భూమి 796 మంది లబ్ధిదారులకు డీకేటీ పట్టాలు పంపిణీ చేయడానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్కు శాశ్వత భవనాలు విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలంలో తర్లువాడలో 7 ఎకరాల భూమిని నేషనల్ స్కిల్ ఇన్స్టిట్యూట్తో పాటు రీజనల్ డైరెక్టరేట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ భవనాల కోసం కేటాయించాలన్న ప్రతిపాదనకి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ప్రముఖ జానపద కళాకారుడు స్వర్గీయ వంగపండు ప్రసాదరావు సతీమణి వంగపండు విజయలక్ష్మి గారు విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలంలో 1000 గజాల భూమిని 1000 గజాల భూమిని గజం 10 రూపాయలకి ఇవ్వాలనేటువంటి ప్రతిపాదనకి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. విశాఖపట్నం మధురవాడ దగ్గర 11.25 ఎకరాల భూమిని బెంగళూరుకు చెందిన TISB ఇంటర్నేషనల్ స్కూల్, ఇది చాలా చాలా ఒక గొప్ప స్టెప్. ఎందుకంటే ఈ స్కూల్లో మనకి 50% మన పేద పిల్లలు చదివేటువంటి దానికి ఆమోదం వాళ్ళు ఇచ్చినారు కనుక, అంగీకారం వారు తెలిపారు కనుక ఈ పాఠశాలకు ఎకరా భూమి ₹1,00,00,000 చొప్పున 11 ఎకరాల 25 సెంట్లు వారికి కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ఇందులో 25 సీట్లు విద్యా హక్కు చట్టం కింద, మరో 25% సీట్లు స్థానికులకు ఉచితంగా కేటాయించాలనేటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో దానికి ఆ యాజమాన్యం అంగీకరించిన కారణం చేత వారికి ఆ భూమిని కేటాయించడం జరిగింది. బీచ్ టూరిజం అభివృద్ధిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖకు శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం అక్కుపల్లి దగ్గర 5 ఎకరాల భూమిని కేటాయించాలన్న ప్రతిపాదనకి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. పార్వతీపురం మన్యం జిల్లా గురుగుబిల్లి మండలం నాగూరులో 3 సర్వే నంబర్లో సుమారు 10 ఎకరాల భూమిని సైంటిఫిక్ డ్రైవింగ్ టెస్ట్ అండ్ ఫిట్నెస్ టెస్టింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి రహదారులు భవనాల శాఖకు ఉచితంగా కేటాయించాలన్న ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. కర్నూలు జిల్లా ఆదోనిలో కొండాపురం దగ్గర బైచిగిరి కాపటి గ్రామాలకు చెందిన సుమారు 10 ఎకరాల భూమిని RTO కార్యాలయానికి ఇది సేమ్ డ్రైవింగ్ అండ్ టెస్టింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. 43 ఇంకా ఉన్నారు. రహదారులు భవనాల శాఖ కేటాయించిన ప్రతిపాదనకు మంత్రిమండలి. కర్నూలు జిల్లా కల్లూరు మండలం లక్ష్మీపురం దోపాడు గ్రామం దగ్గర 5.68 ఎకరాల భూమిని పర్యాటక రంగ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖకు కేటాయించాలన్న ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. డాక్టర్ వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష పథకం సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ అండ్ స్టీరింగ్ కమిటీ ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ఒక దురదృష్టకరమైనటువంటి వార్త, శాసన మండలి సభ్యుడిగా మనందరి మధ్యలో మెలిగినటువంటి ఎమ్మెల్సీ గారు షేక్ సాబ్జీ వారు ఇవాళ రోడ్ యాక్సిడెంట్లో మరణించారనేటువంటిది ఒక దురదృష్టకరమైనటువంటి వార్త. ముఖ్యమంత్రి గారే ప్రతిపాదించి మంత్రిమండలి 2 నిమిషాలు వారి మరణానికి సంతాపాన్ని తెలియజేస్తూ 2 నిమిషాలు మౌనాన్ని పాటించినటువంటి సందర్భం ముఖ్యమంత్రి గారు స్వయంగా వారి కుటుంబ సభ్యులకి, మంత్రిమండలి వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేయటం జరిగింది. అంతే, వాళ్ళ ఫిక్స్ అయినటువంటి గతంలో దానికంటే మెరుగైనటువంటిదే చేస్తారు ఇప్పుడు దాకా ఉన్న దాంట్లో. ఏమండి ఎన్యూమరేషన్ జరుగుతుంది కదా, ఎన్యూమరేషన్ జరుగుతుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి టీమ్స్ వచ్చాయి, గతంలో డ్రాట్ మీద కానీ ఇప్పుడు జరిగినటువంటి తుఫాన్ నష్టం మీద కానీ. ఒక్కటి మీ ద్వారా ప్రజలకు నేను
తెలియజేయాల్సింది ఏమిటంటే, గతంలో తుఫాను కానీ వరదలు కానీ వచ్చినప్పుడు నష్టపరిహారం ఎప్పుడు వస్తుందో తెలియనటువంటి ఒక పరిస్థితి. నేను కూడా రైతునే, నేను కూడా అనుభవించిన వాడిగా చెప్తున్నాను. ఇక్కడ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి రైతు పక్షపాత నిర్ణయం అనొచ్చా, లేకపోతే ఆయన మానవీయ కోణంలో తీసుకున్నారో తెలియదు, కానీ తెలిసింది ఆయన పంట నష్టపోయిన సీజన్ ముగిసేలోపే అంచనాలు రూపొందించి మళ్ళీ పంట వేసే ముందే ఇన్సూరెన్స్ ఇచ్చినటువంటి దాఖలాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. ఇక్కడ ముఖ్యమంత్రిగా ప్రతిపక్షానికంటే ముందుగా తుఫాను ప్రాంతాల్లో, ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ చర్యలు జరుగుతున్నప్పటికీ కూడా వెళ్ళి చూసి, ఇక్కడ ప్రచారం కోసం కాదు కదా ఆయన చేసే పని, ఆయన పని ద్వారా ప్రజలకు ఎంతవరకు ప్రయోజనం కలిగిందనేదే ప్రధానంగా ఆయన చూసేటువంటిది. ఇక్కడ ఎన్యూమరేషన్ జరుగుతుంది, పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారు. వేసిన తర్వాత ఇంకా ఆయన ఉదాత్తత అంటే ఆయన మనసే అటువంటిది. ఉదాత్తతో రైతుకి ఎక్కడా కూడా నష్టం కలగకూడదు, ఒక పైసా ఎక్కువ ఇవ్వాలనేటువంటి మాటే వారు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఆ విషయాన్ని కూడా వారు తెలియజేశారు. ఇక్కడ ఈసారి చూడండి, పెన్షన్ పెంపు ఈ క్యాబినెట్లో అత్యంత కీలకమైంది. పెన్షన్ పెంపు అత్యంత కీలకమైంది. ఆసరా అత్యంత కీలకమైంది. చేయూత అత్యంత కీలకమైంది. ట్యాబ్ల పంపిణీ అత్యంత కీలకమైంది. ఇప్పుడు మీటింగ్ అయిన వెంటనే తుఫాన్పై కేంద్ర బృందం సీఎం గారితో క్యాంప్ ఆఫీస్లో మీటింగ్ జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏ అంశాలు అక్కడ చర్చించాలి కేంద్రానికి తెలియదు. ఇప్పుడు 3,000 పైచిలకు కోట్లు అంచనాతో కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చాం. 3,800 కోట్లు, 3,700 కోట్లు సుమారుగా, నాకు కరెక్ట్. చంద్రబాబు మాట ఇప్పుడు వాళ్ళ ప్రాథమికమైనటువంటిది, మేము మా 1,00,000 కోట్లు అడగడానికి చంద్రబాబుని నమ్మితే ఇంకెంతకంటే దారుణం ఏముంటుందండి. చంద్రబాబు ఏముంటుంది, జరగంది జరిగినట్టు చెప్తాడు, జరిగేదేమో జరగనట్టు చెప్తాడు. చంద్రబాబు మాటలు నీటి మూటలు. చంద్రబాబు సమయంలో ఎంత నష్టపరిహారాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయన సాధించాడు, నష్టం జరిగిన ఎన్ని రోజులకి అక్కడికి చేరాడు, నష్టపరిహారం జరిగిన దానికి ఎంత పరిహారంగా ఇచ్చాడు అనేది ఒకసారి అది స్పెషల్ డిబేట్ పెడదాం. చంద్రబాబు నాయుడు, నేనైతే స్పష్టంగా చెప్పను, మీరు చంద్రబాబు అన్నారు కాబట్టి చెప్తున్నాను, లేకపోతే చెప్పను. నేను చంద్రబాబు పేరే ఎత్తను. చంద్రబాబు అని మీరు అన్నారు కాబట్టి నేను ఎత్తాను, లేదా చంద్రబాబు గురించి ఎత్తను. ఎందుకంటే చంద్రబాబు నా దృష్టిలో ఒక అబద్ధం. ఆయనకు ఒక 6 హెడ్స్ పెట్టాడు, మళ్ళీ దానికి ఒకటే అనుకునేవాడు. ఒక్క అబద్ధం అనుకుని దాన్ని 6 అబద్ధాలు చేసి పడేసాడు. ఇంకా అబద్ధంతో నడిపేస్తున్నాడు కదంతా. ఇక్కడ జరిగిందే బాబు, వేణువు ఎలా వైట్ షర్ట్ వేసుకున్నాడు, కాదు నేను ఎల్లు అంటాడు ఆయన. అది నమ్ముతావా? అది మనందరికీ తెలిసిందే కదా. అందుకే ఆయన్ని ప్రజలు న్యాయ నిర్ణేతలు, న్యాయమూర్తులు, ప్రజల న్యాయమూర్తులు, వారి న్యాయస్థానంలో. నేను అసెంబ్లీలో ప్రవేశించినప్పుడు ఒక మాట చెప్పాను, అంతరంగమందు అపరాధములు చేసి మంచివారి వలి మనుజులుందురు, ఇతరులు ఎరుగకున్నా ఈశ్వరుడు ఎరుగడా. అధ్యక్ష, ఇక్కడ ఈశ్వరుడు వాటరు, ఆయనకి తెలుసు కదా. ఈయన అంతరంగంలో అపరాధాలు చేసి మంచివాడి వల్ల నటించేస్తే ప్రజలు తీర్పులో ఏమిచ్చారు, ఎక్కడో 23 ఇచ్చి కూర్చోబెట్టారు. వాళ్ళకి తెలుసు నిజాలన్నీ. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక అబద్ధాన్ని ప్రమోట్ చేయడానికి పెద్ద ప్రయత్నం చేశాడు. కొంతకాలం సఫలీకృతుడయ్యాడు. ఇక సఫలం చెందే పరిస్థితి లేదు. విఫలంగానే ఆయన ఏ పండుగ ఉంది కదా ఇప్పుడు. మీరు 400 ఇప్పుడు అప్లికేషన్స్ ఇదే పెట్టారు మా వాళ్ళు, ఇక్కడ చూశాను. ఇంకా అప్లై చేయాలి, వెరిఫికేషన్లు ఉన్నాయి. మా చిత్తశుద్ధిలో ఎక్కడా లోపం లేదు. దానికి సంబంధించిన